నమస్తే. మనం ఇప్పటి వరకు అచ్చుల్లో రెండు వర్గ ఎక్కులైన అ, ఆ, ఈ గురించి ముచ్చరించుకుంటున్నాం. ఈరోజు రెండవ వర్గ ఎక్కులోని దీర్ఘమైన ఈ అనే అచ్చు వ్యాకరణంలో ఏ విధంగా తన పాత్రను పోషిస్తోంది, పద విస్తరణ చేస్తోంది, రసరమ్యతను కలిగిస్తోంది అనే విషయాలని ముచ్చరించుకుందాం. రండి. మొట్టమొదటగా మనము భాషా భాగాలైన నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ, వీటిల్లో ఈ నాలుగింటిల్లో ఏ విధంగా ఈ అనే దీర్ఘ అచ్చు, తాళవ్య అచ్చు తన ప్రధాన పాత్రను పోషిస్తోందో గమనిద్దాము. ఇక్కడ నామవాచకాన్ని ముందర మనము తీసుకున్నాము. ఇందులో ఈశాన్, ఈశానా, ఈశాన్ అనేది వ్యక్తి పేరు, ఒక మనిషి యొక్క పేరుని తెలియజేస్తోంది. ఈశాన్యము అనే దాంట్లో ఒక మూల, అంటే దిక్కుకి మధ్యలో ఉండే మూల గురించి తెలియజేస్తోంది. ఈజిప్టు అనేది ఒక స్థలం, దేశం గురించి తెలియజేస్తోంది. ఈల అనేది ఒక వస్తువు గురించి తెలియజేస్తోంది. దాని ప్రత్యేక స్వభావం ఏంటి అనే దాన్ని తెలియజేస్తోంది. ఈసు మనుషుల యొక్క అసూయను తెలియజేస్తోంది. అంటే ఈ నామవాచకాలు అయినా ఒకటి వ్యక్తుల పేరుని తెలియజేస్తోంది, రెండోది మూల పేరుని తెలియజేస్తోంది, మూడు దేశం పేరుని తెలియజేస్తోంది, 4 వస్తువుల పేరుని తెలియజేస్తోంది, 5 స్వభావం గురించి తెలియజేస్తోంది. అది కాకుండా సర్వనామం దగ్గరికి వచ్చినప్పటికీ ఇది సర్వనామాల గురించి చెప్తోంది. ఈయన, ఈవిడ, ఈ స్థలం అంటూ. అదే కాకుండా ఈ అనే దీర్ఘ అచ్చు ఏం చేస్తోందంటే మన దగ్గరగా ఉన్నారు అనే విషయాన్ని కూడా మనకి స్పష్టం చేస్తోంది. ఆయన అంటే అక్కడెక్కడో ఉన్న ఆయన, ఈయన ఇక్కడే ఉన్నాడు అని మన దగ్గరికి, మనలో చాలా దగ్గరగా ఉన్నారు అనేది కూడా తెలియజేస్తుంది. ఈ రోజు అన్నప్పుడు ప్రస్తుతాన్ని తెలియజేస్తుంది. కాలాల్లో వర్తమాన కాలాన్ని తెలియజేస్తుంది. ఆ ఉండే సమీపాన్ని తెలియజేసేటప్పుడు చాలా దగ్గరగా ఉన్నారు అనేది ఈ సర్వనామాల్లో తెలియజేస్తుంది. విశేషణాల దగ్గరకు వచ్చేటప్పటికీ ఒక మామూలు పదం రకం, అంటే చాలా రకాలు ఉన్నాయి అంటాం. ఈ రకం అన్నప్పుడు ఏం చేస్తుంది? ఈ బంగినపల్లి, ఈ చెరుకు రసం, ఈ చక్కెర కేళి అని దాని యొక్క ప్రత్యేకతను, విశేషణాన్ని, నామవాచకం యొక్క ప్రత్యేకతని తెలియజేసేది విశేషణం. కాబట్టి ఈ నామవాచకాల యొక్క ఈ తోట అని, తోటలో ఈ తోట అంటే ఈ పనస తోట, ఈ జామ తోట, ఈ మామిడి తోట అని దాని ప్రత్యేకతని తెలియజేస్తోంది. ఈ ఊరు అనేది మామూలుగా సాధారణంగా అన్నిటికీ చెప్పే సామాన్యం. ఆ సామాన్యాన్ని విశేషణంగా మారుస్తుంది. ఈ ఊరు, మీ ఊరు, ఈ విధంగా ఈ విశేషణాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ బాలిక ఇక్కడ నామవాచకాలలో ఈ ప్రధాన పాత్ర వహిస్తోంది, సర్వనామాల్లో కూడా వహిస్తోంది, విశేషణాల్లో కూడా వహిస్తోంది. అంతేకాకుండా క్రియాపదాల్లో, పనిని తెలియజేసే పదాలలో కూడా ఈ చాలా ప్రాముఖ్యతగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అదే ఆ అబ్బాయి ఈల వేస్తున్నాడు అనేది క్రియాపదం, పనిని తెలియజేస్తుంది. గోమాత ఈనుచున్నది, దాని వంశాన్ని అభివృద్ధి చేసుకుంటోంది, ఇంకో లేగదూడని మనకి అందిస్తోంది. అదేవిధంగా ఆ బాలుడు ఈదుచున్నాడు, నీళ్లలో
ఈతున్నాడు. ఈ విధంగా క్రియాపదాలను తెలిపే దగ్గర కూడా ఈ అనే దీర్ఘ అచ్చు చాలా సహాయం చేస్తుంది. అంతేకాకుండా కొత్త పదాలను కూడా తయారు చేస్తుంది. ఆ కొత్త పదాలు తయారు చేసేటప్పుడు కొన్నిటిలో మనకి వ్యతిరేకమైన అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. ఉదాహరణకి నాడు, అప్పుడెప్పుడో పూర్వం, నాటి కాలంలో అంటారు. ఆ నాడు అనే దానికి ఈ అనేది వచ్చి చేరి ఈనాడు, ప్రస్తుత కాలంలో. నాడు వేరు, ఈనాడు వేరు. నాడు ఏమో భూతకాలాన్ని, ఎప్పటిదో పూర్వాన్ని తెలియజేస్తుంది. ఈనాడు అనేదేమో ప్రస్తుతాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ రోజు ప్రస్తుతాన్ని తెలియజేస్తుంది. ఈ నెల, ఈ నెల గురించి, ఈ మాసం గురించి చేస్తుంది. అంతేకాకుండా ఈ వచ్చి చేరంగానే ఆ పదానికి ఉన్న అర్థంలో కొత్త అర్థం కూడా వస్తుంది. ఇప్పుడు భూతకాలం, ప్రస్తుత కాలం మాత్రమే కాకుండా ఇక్కడ నెల అనే పదాన్ని తీసుకున్నాం అనుకోండి, మనకి మాసం, ఇది శ్రావణ మాసం. ఈ నెల ఏంటి? శ్రావణ మాసం. వచ్చే నెల ఏంటి? భాద్రపదం. అది ఆ విధంగా అనుకుంటాం. కానీ ఈ నెల అంటే ఈనెలు, తమలపాకు ఈనెలు తీసి తాంబూలాన్ని చేస్తారు. అంటే ఆకులో ఉండే సన్నటి కాడ లాంటి దాన్ని కూడా ఈనెలు అంటారు. ఈ రావటం వల్ల ఈ నెల అనే పదం ఈ నెల అనే కొత్త అర్థాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా తల అని ఉందనుకోండి, ఈతల అంటే ఈతల పోటీలో అని వస్తుంది. ఈతల పళ్ళలో, ఈత పండ్లలో, ఈ ఈతల చెట్టు అంటే ఈతలని, ఈత పళ్ళని ఇచ్చే చెట్టు. అర్థం మారిపోతుంది. ఈత చెట్టు, ఈత పండ్ల చెట్టు, ఈతల చెట్టు. ఈ విధంగానే ఈ రోజు, ఈ నెల అనే వాటిల్లో ఒక దాంట్లో వ్యతిరేక అర్థాన్ని చూపించింది, దీంట్లో ప్రస్తుతాన్ని చూపించింది, దీనిలో మరొక కొత్త అర్థాన్ని చూపించింది. ఈ మూడు పదాలు కూడా మూడు రకాలైన పద నిర్మాణం ఎంత సమర్థవంతంగా చేస్తుందో మనకి తెలుపుతున్న ఉదాహరణలు. అదే కాకుండా ఈ వల, వల అంటే మనకి నెట్, జాలరి వాళ్ళు వాడేది, చేపల్ని పట్టేది, లేకపోతే నీటిలో వేసి ఏదైనా పట్టచ్చు. ఈ వల అనే పదము ఈ అనేది రావటం వల్ల ఈ వల అంటే ఇటీవల అని ఒక అర్థాన్ని ఇస్తుంది. ఆ ఈవలకి మనం కామ పెట్టామనుకోండి, ఈ బెస్తవాడి చేతిలో ఉన్న వల, ఈ వల చాలా ప్రత్యేకమైనది. కామ తీసేసామనుకోండి, ఈ వల ఇటీవల కాలంలో అని చెప్తుంది. అదేవిధంగా మధ్య అంటే రెండింటికి మధ్యలో, సెంటర్ గా ఉన్న అర్థాన్ని ఇస్తుంది. ఈ మధ్య, ఈ వచ్చేప్పటికి ఏమవుతుంది? ఇటీవల కిందే వస్తుంది. అదేవిధంగా సారి, తూరి అని కూడా కొంతమంది అంటారు. ఈ సారి అన్నప్పుడు మనం ఎప్పుడెప్పుడైతే దాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటామో, ఈసారి అంటే ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నము. ఈ విధంగా పదముకి ఒక అర్థం సంపూర్ణంగా ఇవ్వగలిగిన శక్తి ఉన్నప్పటికీ కూడా ఆ పదం ముందు ఈ వచ్చి చేరి ఆ పదానికి కొత్త అర్థాన్ని ఇస్తుంది. ఆ ఇచ్చే కొత్త అర్థం ఒక్కొక్కసారి భూతకాలానికి, మన ప్రస్తుత వర్తమాన కాలానికి సంబంధించినదిగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ ప్రత్యేకతని తెలియజేసేదిగా ఉంటుంది. ఇంకొకసారి ఏదైనా ఇంకొక కొత్త అర్థాన్ని ఇస్తుంది. ఆ పదంలో ఉండే పూర్వపదం అర్థము కాదు, ఇప్పుడు వచ్చిన కొత్త పదం అర్థము కాకుండా వినూత్నమైన అర్థాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనం ఒకటి తీసుకుంటే, సంధులు అనే, సంధులు అంటే ఏంటో మీకు ఇప్పుడు వద్దు. మనం జస్ట్ మనం వర్ణమాలలోని అక్షరాలను గుర్తించే ఒక ఉద్యమంలో ఉన్నాము. కాబట్టి నేను ఆ సంధుల పేర్లు కానీ, ఆ సంధుల సూత్రాలు కానీ ఇప్పుడు నేను ప్రస్తావించట్లేదు. పెద్దలందరూ నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? దరి అనేది ఒక పదం.
ఆ దరి అనే పదానికి ఒడ్డు అనేది అర్థం. అయితే ఈ అనేది వచ్చి ఈ దరి అని చేర్చింది. ఈ దరి, ఈ ఒడ్డు అది సంధిగా మారిపోయింది. వ్యాకరణంలో మారిపోయినప్పుడు ఇద్దరిగా మారిపోయింది. ఇద్దరిగా మారిపోయినప్పుడు ఇద్దరు వ్యక్తుల గురించి అని ఒక అర్థం ఇస్తుంది. ఈ తీరము అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. ఎంత చమత్కారం చేస్తుందో ఈ మీరు గమనిస్తూనే ఉన్నారు కదా. రెండోది ఈ ఒడ్డు కాస్త ఇరువురి ఇద్దరిగా మారింది. ఇంకా అదే కాకుండా ఈకి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఆ ఎలా చేస్తుందో, ఆ ఎలా చేస్తుందో, ఈ ఎలా చేస్తుందో. కొంతమందితో స్నేహంగా ఉంటుంది, కొంతమందిని తోసిపడేస్తుంది, కొంతమంది కోసం తాను పక్కకి వెళ్తూ కూడా ఉంటుంది. అదే ఇక్కడ ఊ ఈ పదాలను విడిపిస్తున్నప్పుడు ఊ అని వచ్చిందనుకోండి, రాముడితడు, రాముడీతడు. ఇతడు వచ్చినప్పుడేమో హ్రస్వైకారం వస్తుంది. ఈతడు అనేప్పుడేమో దీర్ఘమైన ఈ వస్తుంది. ఇక్కడ ఇచ్చిన పదం ఏమిటి? రాముడీతడు. దాన్ని విడదీస్తే రాముడు ప్లస్ ఈతడు. అంటే ఇక్కడ చివర ఊ అనే మన అచ్చు వచ్చింది, ఇక్కడ ఈ అనేది వచ్చింది. ఈ ఊ వస్తే ఈకి అస్సలు నచ్చదు, దాన్ని తోసేస్తుంది. నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ ఉండద్దు అని తోసేసి దీన్ని ఈ ఊ తీసేటప్పటికి ఏమైంది? ఇది కదండి పదం, డు ప్లస్ ఊ కదండి అక్షరం. రాముడు, రాముడు, రాముడు ప్లస్ ఈతడు అన్నప్పుడు రుడ్డు ఈ ఏమవుతుందంటే రాముడీతడుగా వస్తుంది. ఇంకొక విషయం, ఇవన్నీ దోస్తులు అంటూనే ఉంటాయి, అవి చేసే పనులు చేస్తూనే ఉంటాయి. ఈ నా దోస్తు అంటుందా? ఒకసారి కొన్ని పదాల్లో రెండు చోట్ల చిన్న ఈ వచ్చిందండి, రస్వం. అది ఈ ఊరుకుందా, ఆ రెండింటిని తోసేసింది, వచ్చేసి ఆ రెండింటి స్థానంలో తాను కూర్చుంది. అదే ఇక్కడ పక్షి. ఇప్పుడు దీనికి ప్లస్ ఈ, ఇంద్రుడులో ఈ, ఇక్కడ ఒక ఈ వచ్చింది, ఇక్కడ ఒక ఈ వచ్చింది. ఈ రెండు ఈని తోసేసి ఈ వచ్చి పక్షీంద్రుడు. అదే విధంగా ముందు ఈ ఉందనుకోండి పాపం, అప్పుడు ఒప్పుకోదు. ముందు ఊన్నా ఒప్పుకోవట్లేదు, ముందు హ్రస్వ ఈ ఉన్నా ఒప్పుకోవట్లేదు, పదంలో రెండు చిన్న ఈలున్నా కూడా ఒప్పుకోవట్లేదు. అప్పుడు కవిలో మనకి విడదీస్తే ఈ విధంగా అచ్చు హల్లు కనిపిస్తాయి. ఈశ్వరుడు అంటే ఇక్కడ ఈ ఉంది, ఈ ఏం చేసిందంటే దాన్ని తోసేసి ప్లస్ ఈశ్వరుడు. అప్పుడు ఇవి రెండు కలిసి ఈ విధంగా వ్యాకరణంలో ఈ తన యొక్క ప్రాధాన్యతని చాటుకుంటూ తెలుగు భాషామ తల్లిని సేవించుకుంటున్నాయి. మనం వచ్చే ఎపిసోడ్లో తర్వాతి అచ్చు అయిన ఊ గురించి ముచ్చరించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పటికి సెలవు తీసుకుంటాను. నమస్తే. జై తెలుగు తల్లి.